ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, ధవళేశ్వరానికి ప్రస్తుతం ఎంత వరద వస్తోంది? పవిత్ర ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో రాజమహేంద్రవరం సమీపంలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులుగా నమోదై ఉంది. ప్రస్తుతం ఆ ప్రవాహం పెరుగుతున్న కారణంగా క్రమక్రమం కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం 2,25,000 క్యూసెక్ల నీరు వరద నీరు సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. బ్యారేజీ సంబంధించి మొత్తం 175 గేట్లను కూడా ఎత్తి సముద్రంలోకి నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. దీంతో ఇక ప్రవాహం మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేస్తూ దిగువన ఉన్నటువంటి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు భద్రాచలం వద్ద దాదాపు 3 లక్షల క్యూసెక్ల పైన నీరు వస్తున్నట్టుగా అధికారులకు సమాచారం ఉంది. ఈ మేరకు ఇవాళ రాత్రికి ఆ నీరు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎగువ నుంచి ప్రవాహం మరింత పెరిగి దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరకు చేరుకుంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు ఇది చేరేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ మేరకు అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ తగిన అప్రమత్తత పాటిస్తూ ఉన్నారు. ఇటు చూస్తే కనుక వస్తున్నటువంటి ఈ వరదతోనే ప్రస్తుతం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూస్తే పి గన్నవరం మండలంలో పలు ప్రాంతాలు కూడా పలు గ్రామాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక బోట్ల ద్వారానే పడవల ద్వారానే వాళ్ళు రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రవాహం మరింత పెరుగుతున్నట్టు దిగువన ఉన్నటువంటి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సిబ్బందితో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి అధికారులతో కూడా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వెంటనే ముంపు ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటి కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 19 మండలాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆయా మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం గ్రామాలను ఖాళీ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వాళ్ళందరూ కూడా తరలిస్తూ ఉన్నారు. దీంతో వరద క్రమంగా పెరుగుతూ ఉంటుంది అనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఈ లంక గ్రామాల్లో కూడా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అయితే 32 లంక గ్రామాల్లో వరద ప్రవాహానికి గురయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మేరకు సహాయ చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇక జిల్లా అధికారుల సెలవులు కూడా 3-4 రోజుల పాటు రద్దు చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటు గోదావరిలోకి ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు పోలవరం జిల్లాలను కూడా చాలా గ్రామాల్లో కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి అన్ని శాఖల అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రంపచోడవరం అలాగే చింతూరు, కూనవరం, విఆర్పురంలోనూ కూడా ప్రస్తుతం హెల్ప్ లైన్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వెంటనే ఫోన్ చేస్తే సహాయం అందిస్తామని, ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు కావచ్చు, ఇతర ముంపు అవకాశం ఉన్నటువంటి ప్రజల వరకు కూడా గోదావరి వైపు వెళ్లొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా అధికారుల సూచనలు పాటించాలని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు రమణ.